తనతో మాట్లాడాలి. మీతో ఒక విషయం చెప్పాలి. లోపలికి రా. అంటే నీకు తెలుసుగా, తన స్వార్థం కోసం నాన్న ఏమైనా చేస్తాడు. తన మన అని ఆయనకి ఏమీ ఉండదు. ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా? మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు మీ పైన, ఆ ఫారిన్ లేడీ పైన ఏదో కేసు పెట్టబోతున్నాడు. ఆ లాయర్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. మళ్ళీ ఏవైనా కేసులో ఇరుక్కుంటే మీ జీవితం. నా జీవితం ఎలాగోలా సాగిపోద్ది. ఇప్పుడు నాకు తెలియాల్సింది అది కాదు. మీ నాన్నకి అడ్వకేట్కి ఏంటి సంబంధం? అది ఎప్పటి నుంచి సాగుతోంది? అదే ఆ బిల్డింగ్ అమ్ముతున్నారు కదా పౌలోస్ది. ఆ బిజినెస్లో నాన్నగారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరిద్దరూ చాలా మంచి జంట. ఆ సూట్ కేసు జాగ్రత్తగా వెనక్కి పెట్టు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. మాలిక్, కౌంటింగ్ ముందు ఒకసారి ఢిల్లీ వెళ్ళొద్దాం అనుకున్నాను. నువ్వు ముందే వచ్చేసావు. మీరు చేసిన పని నాకు నచ్చలేదు. సులేమాన్ హజీ మీరు చేసే బిజినెస్లోకి మధ్యలోకి నన్నెందుకు లాగారు? అది మా పార్టీ మధ్యలో డీలింగ్ మాలిక్. ఈ సీటు పేరు చెప్పి హాజియార్ మన పార్టీని వదలకుండా ఉండడానికి. బాగుంది. మీరు చెప్పే ఈ సులేమాన్ హాజీ ఒకప్పుడు నాకు మామ. అయినా కూడా నేనెప్పుడు ఆ మాటను ఒప్పుకోలేదు. అతను నా మీద పెట్టిన దొంగ కేసుల నుంచి మీరు నన్ను బయటికి లాక్కొచ్చారు. కానీ అది కూడా ఒక పొలిటికల్ గేమ్ అని నాకు ఇప్పుడే బాగా అర్థమైంది. నిజం చెప్తాను మాలిక్, సీటు కోసం నాకు హాజియార్కి మధ్యనున్న ఒక అండర్స్టాండింగ్ ఇది. ఈ సీటు కోసమే నేను కసలిండా అమ్ముతున్నా. మీ సీటు మీకు దొరికిందిగా, కానీ మీ పొలిటికల్ గేమ్లో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. వేరే ఇంకెవరైనా చూసుకో. మాలిక్, అది మాలిక్ కూడా మనిషే అన్నయ్య. కానీ ఆ హాజీని కొట్టడానికి దేవుడిచ్చిన కర్రని నేను. ఆ దేవుడే కర్రిచ్చాక దాంతో కొట్టకపోతే బాగుండదు కదా. ఏదైనా ప్రాబ్లం వస్తుందా? మీరు దేనికి భయపడొద్దండి సార్. భయపడాలి. మాలిక్ గురించి నాకు తెలుసు. వాడి మనసులో ఏమీ లేకుండా ఉంటే మనం అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బులు తిరిగి మళ్ళీ నా దగ్గరే ఎందుకు ఇస్తాడు? సరే, ఈ డీల్ ఫ్రీజ్ చేద్దామా? సార్, మన కంపెనీ వాళ్ళకి హాజియార్కి మాటిచ్చాం కదా. ఇది రూల్స్ కాదు జేమ్స్, రాజకీయం. రాజకీయాల్లో మాటకి ఎంత విలువ ఉంటుందో తెలుసు కదా. మాలిక్ బై సంగతి నేను చూసుకుంటాను. మీరు ఇప్పుడు ధైర్యంగా బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి సార్. మంచిది సార్.